నోవాహు ఓడ కట్టుకథ కాదు, ఇది నిజం. నోవాహు ఓడ టర్కీ, ఇరాన్, రష్యా సరిహద్దుల మధ్య 5,000 మీటర్ల ఎత్తులో ఉన్న అరారాతు పర్వతంపై మంచులో కూరుకుపోయింది. ఇప్పటికీ ఉందని కనుగొనబడింది. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనంలో దీని గురించి వ్రాయబడి ఉంటుంది. టామ్ క్రోస్టర్ అనే పరిశోధకుడు 1975లో అరారాతు పర్వతంపై ఉన్న ఓడను కనిపెట్టారు. అది చాలా విశాలంగా ఉండటం వలన, మంచులో కూరుకొని ఉండటం వలన క్రిందకు తీసుకొని రావటం అసాధ్యమని చెప్పారు. నోవాహు బోధించినట్లు జలప్రలయం రావటం, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడటం సత్యమే. ఆదికాండం 7:23లో దీన్ని చూస్తాం. బైబిల్లో బోధిస్తున్నట్లు క్రీస్తు ఆగమనం, విశ్వాసుల ఆరోహణం, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవటం తథ్యం. 2 పేతురు 3:5-7 వచనాల్లో మీరు దీన్ని చూస్తారు. మరి మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధమా?